దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు నా తోటి తేజల్లారా, తేజల్లారా? బాగున్నారా? సంగమా, సంగపు విశ్వాసం ఎలా ఉన్నారు తల్లి? బాగున్నారమ్మా? బాగుండాలని మీకోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ లేఖనం. ఎవడేనో తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించు. దేవుని పరిశుద్ధ నామముకు ఒకరినొకడు అసహించుకున్నా కాదు, కానీ ఒకరికొకడు క్షమించుకొనడి, ప్రభు క్షమించులాగున. దేవుడికి మహిమ కలుగును. బిడ్డా, ఈరోజు నీ బతుకులో క్షమాపణ ఉన్నదా? ఈరోజు నీ నిజ జీవితంలో క్షమాపణ ఉన్నదా? ఈరోజు ఒక చిన్న తప్పునే క్షమించలేకపోతున్నావు, ఒక చిన్న పాపమనే క్షమించలేకపోతున్నావు. ఒక వ్యక్తిని అర్థం చేసుకుని క్షమించే గుణము ఎవరిలో క్షమించే గుణం ఉంటుందంటే, ఎవరైతే ప్రభుని హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభునందు ఎదుగుతారో వారిలో ఈ గుణం ఉంటుంది. నువ్వెవరైతే క్షమించావో అప్పుడు నేను క్షమిస్తాను. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, మీకు తెలుసు. చూడండి దేవుడారా, క్షమించమని అడిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈరోజు చూడండి, అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు లోతేమో సుఖవంతమైన ప్రదేశం కోరుకున్నాడు, మనశ్శాంతిగా ఉండాలని ఒక ప్రాంతం ఎంచుకున్నాడు. వజ్ర వైడురాలు కలిగినదే లోకమును అన్నిగా ఎగ్జామ్ చెప్పండి, లోకముని లోతు ఎంచుకున్నాడు. పరలోకాన్ని అబ్రహాం ఎత్తుకున్నాడు. ఇక్కడ లోతుకి అబ్రహాముకి ఒక చిన్న సమస్య వచ్చింది. ఎక్కడంటే ఆస్తుల పంపకాల సమస్య. ఈరోజు అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాల మధ్య సమస్య, పొలాల మధ్య సమస్య, గట్టు మధ్య సమస్య. ఇలా క్షమించే గుణం ఉండదు. అరే నా తమ్ముడే కదా, అరే నా అన్నే కదా, అన్న ఒక మాట తమ్ముడు అంటే తమ్ముడు సహించలేకపోతున్నాడు, తమ్ముడు అన్న ఒక మాట సహించలేకపోతున్నాడు, చెల్లెని ఒక మాట అంటే చెల్లి సహించలేకపోతున్నా, చెల్లె అన్న ఒక మాట సహించలేకపోతుంది. నిన్ను ఒక చులకనగా చేసుకుంటున్నాను బిడ్డ. కానీ అబ్రహాము చూడండి, ఆస్తి చూడండి, దేవుడు ఇద్దరిని సమానం పోషిస్తే, లోతేమో సొదొమ గొమొర్రా పట్టణంలో లోకంలో ఐశ్వర్యాన్ని ఎంచుకున్నాడు, ధనాన్ని ఎంచుకున్నాడు, వ్యాపారం ఎంచుకున్నాడు, సుఖ సంపదను ఎంచుకున్నాడు. కానీ అబ్రహాము మాత్రం నష్టాన్ని ఎంచుకున్నాడు, ఏమి లేని స్థితిలో ఎంచుకున్నాడు. ఎందుకంటే పిలుచుకుని దేవుడు అలా జరుగుతున్న సందర్భంలో లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు అబ్రహాము. చివరిగా అబ్రహాముతో దేవుడు నీహో మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేయబోతున్నాడు, అక్కడ నీ తమ్ముడున్నాడు, వెళ్ళమని చెప్పు అన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, అయ్యా అక్కడ ఒక నీతిమంతులున్న ఆ ప్రదేశాన్ని క్షమిస్తావా? 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 3 ఒక్కరున్నారని దేవుణ్ణి అడిగాడు, క్షమిస్తావా అని. ఎందుకంటే లోతుని క్షమించాడు అబ్రహాము గారు.
అలాగే పేతురు కూడా అలానే ఎన్నిసార్లు క్షమించాడు? 77 మార్లు క్షమించి నిజంగా క్రీస్తు ప్రభువు క్షమించడం వల్లనే అలో క్షమించాలి కాబట్టి ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నావు. కానీ నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ తోటి వారిని క్షమించలేకపోతున్నావు, రక్త సంబంధులను క్షమించలేకపోతున్నావు, నీ శత్రువుని క్షమించలేకపోతున్నావు. దేవుడి వాక్యం అని చెప్తుంది, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయడని మత్తయి సువార్త చెప్తుంది. ఇన్ని లేఖనంలో క్షమించు, ఎందుకంటే ఇది ప్రభు మనకు నేర్పించడు. క్షమించడంలో నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావు, మనుషులను క్షమించలేకపోతున్నావు. ఎందుకు? తీసివేయి. ఉదయకాల సమయంలో క్షమించు, క్షమించు, క్షమించు. నువ్వెంతగా క్షమిస్తావో అంతగా క్షేమాభివృద్ధి నీకు కలుగుతుంది. దేవుడి ప్రియ సంగమా, ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి పడట్లేదు, ఒక సువార్తికుడు అంటే ఒక సువార్తికుడు పడట్లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తామంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే, ఒక సంగీతం పాడంటే క్షమించే గుణ మనస్ఫూర్తిని కలగటం వల్ల అపవాదిగా నీకు సమయాన్ని అనిపిస్తున్నావు. అపవాదిగా చొరబడి శాపానికి గురి చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ బిడ్డ, ఈ ప్రభుడు నీవు క్షమించరా, ప్రభు క్షమాపణ నీకు కలుగుతుంది. మిమ్మల్ని క్షమించినదిగా మీరు ఒకరినొకరు క్షమించుకోండి. ఒకవేళ బిడ్డ తల్లి నువ్వు క్షమించలేకపోతున్నావా, స్వార్థం చూపిస్తున్నావా, ఒక్కసారి క్షమించు బిడ్డ. నీ శత్రువును క్షమించు, అప్పుడు నీ వాల్యూ ఏంటో తెలుసు. ఎంత శత్రువును క్షమించు, నీ విలువేంటో తెలుసు. నువ్వు క్షమిస్తున్నావా? ఎప్పుడైతే అబ్రహాము క్షమించాడో లోతుని, యెహోవా కృప ఆయన మీదకి దిగి వచ్చింది, యెహోవా మహిమ ఆయన మీదకి దిగి వచ్చింది, యెహోవా సన్నిధి ఆయన దిగి వచ్చి విశ్వాసులుగా తండ్రిగా మార్చబడ్డారు. ఈరోజు నీవు కూడా అలాంటి గుణం కలిగి ఉంటావు. మనకి జీవాధిపతి అని యేసే కృపని మీదకి రావాలంటే, ఆయన క్షేమవంతుడిని కొరకు నువ్వు క్షమించాలా. ఒకరినొకరు క్షమించుకున్నది నిజంగా రోజు ఒక పశ్చాత్తాప నీకు కలిగితే, రండి ప్రభువా, నేను ఎందుకు అటు మూర్ఖురాలిగా ఉండాలి, నేనెందుకు నీ ప్రేమను వెదజల్లలేకపోతున్నాను, ఎందుకు నేను ఎరిగి కూడా నేనెందుకు శత్రు అపవాదిగా ఇక్కడ ఛాన్స్ ఇస్తున్నాను అడిగి ప్రభువును బ్రతిమలాడుకొని కొన్ని మన కొరకు క్షమించుకున్నారండి. మన అత్యంతగా ప్రేమిస్తున్న మహాపరిశుద్ధ నీ పరిశుద్ధ పాదములకి రోజు మేము ఒకరినొకరు క్షమించుకోలేని భద్రశత్రువుగా చేసుకుంటున్నామేమో. క్షమించండి ప్రభా, మేము ఒకరినొకరు క్షమించుకో కృపణ దయచేయండి, మాకు జ్ఞానము దయచేయండి, దేవుని దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని క్రీస్తు నామం పేట బ్రతిమలాడ పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.